ముందుగా మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మనకి ఇప్పటికి రిపబ్లిక్ డే ప్రారంభమయ్యి 75వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది 75వ రిపబ్లిక్ డే. అయితే రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డేకి సంబంధించి కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా విద్యార్థులుగా మనందరం తెలుసుకోవాలి. అంతకంటే ముందు ఈరోజు ఈ కార్యక్రమానికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పిఎంసి సభ్యులకు, అలాగే మన ఉపాధ్యాయులకు అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని పరిపాలన పరంగా ప్రతిష్ట నిలపడానికి, భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళడానికి కొన్ని మార్గదర్శకాలు అవసరమయ్యాయి. అయితే మనం స్వతంత్రం రావడానికి ముందే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించుకోవడానికి అవసరమైనటువంటి సిద్ధాంతాల్ని, ముఖ్యమైనటువంటి అంశాలని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి రాజ్యాంగాన్ని రాయడం కోసం ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అంటాము. ఇది 1946లో కాన్స్టిట్యూట్ అయింది. దీనికి సంబంధించి జూన్ జూలైలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో భారతదేశం మొత్తం మీద 389 మంది, అంటే అందులో 93 మంది మనకి ప్రిన్సిపల్ స్టేట్స్ నుంచి, మిగతా వాళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రావిన్సెస్ నుంచి ఎన్నిక కావడం జరిగింది. అలా ఎన్నికైనటువంటి రాజ్యాంగ పరిషత్ అనేది ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ, దానికి మొదట 2 రోజులు డాక్టర్ సచ్చిదానంద సిన్హా అనేటువంటి ఆయన తాత్కాలిక అధ్యక్షుడుగాను, తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పర్మనెంట్గా అక్కడ అధ్యక్షులుగాను ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోని రాజ్యాంగాన్ని రాయడానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని రాయడానికి 1947 మన స్వతంత్రం వచ్చిన తర్వాత అదే సంవత్సరం అదే నెలలోని ఆగస్టు 29వ తారీఖున కాన్స్టిట్యూషనల్ కమిటీ అంతా కూడా బాగా ఆలోచించుకొని రాజ్యాంగాన్ని రాయడానికి ఒక రచనా సంఘం కావాలని, అంటే డ్రాఫ్టింగ్ కమిటీ కావాలని నిర్ణయించుకొని ఆ డ్రాఫ్టింగ్ కమిటీని 7 సభ్యులతో నిర్ణయించడం జరిగింది. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు. మిగతా 6 సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు, సుమారుగా 64 దేశాలు తిరిగారు. తిరిగి ఆయా దేశాల్లో ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ అంశాలు అన్నీ కూడా గమనించి ప్రజలకి ఏవైతే బాగుంటాయో, ఏ మౌలిక సూత్రాలు అయితే చాలా బాగుంటాయో, మన ప్రజాస్వామ్య పునాదుల్లో ఏ మౌలిక సూత్రాలు అయితే రాబోయే రోజుల్లో భావితరాలు మనం అందించగలుగుతామో ఆ అన్ని విషయాలు కూడా గమనించి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలన్నీ కూడా తిరిగి సుమారుగా 64 లక్షలు ఖర్చు చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో మన భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రాసినటువంటి రాజ్యాంగాన్ని మళ్ళీ 1948 నుంచి మొదలుపెట్టి 11 రివిజన్ చేసి సుమారు 2000 సవరణలు చేసిన తర్వాత ఫైనల్గా 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసి మనం దాన్ని అంకితం ఇచ్చుకున్నాం. అంకితం ఇచ్చిన తరువాత దాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక 2 నెలల సమయాన్ని ఇచ్చి భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి కూడా రాజ్యాంగ ప్రతులను పంపించి ప్రజలకి దాని మీద అవగాహన కల్పించిన తర్వాత జనవరి 26వ తారీఖు 1950న రాజ్యాంగాన్ని మనము అమలు చేసుకోవడం ప్రారంభించాం. ఏదైతే అమలు చేసుకునే రోజు ఉందో దాన్నే రిపబ్లిక్ డే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రిపబ్లిక్ డే అనే దానికి మరొకమైనటువంటి ఇంకొక ఇంపార్టెంట్ మౌలిక సూత్రం కూడా ఉంది. అదేంటంటే ఏ దేశానికైనా పరిపాలించే అత్యున్నతమైన స్థానం ఏదైతే ఉందో దాన్ని పూర్వం వంశపారపర్యంగా, అంటే రాజులు ఉంటే రాజుల తర్వాత రాజుల యొక్క పిల్లలు అలా వచ్చేవారు. బట్ రాజ్యాంగం అనుసరించినటువంటి దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో దేశానికి అత్యున్నతమైన పదవి ఏదైతే ఉందో ఆ పదవికి వంశపారపర్యంగా కాకుండా ఎన్నికల ద్వారాగా ఎన్నుకోబడితే దినోత్సవము, గణతంత్రము అంటాం. అంటే రిపబ్లిక్ డే అంటే దేశానికి దేశ రాష్ట్రపతి వంశపారపర్యంగా కాకుండా ఎన్నికల ద్వారాగా వస్తారు. అలా రావడాన్నే గణతంత్ర దినోత్సవం అని కూడా మనం చెప్పుకుంటాం. అయితే జనవరి 26నే ఎందుకు నిర్ణయించుకున్నాం? మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేసినటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1930లోని సమావేశం అయినప్పుడు
జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడుతూ జనవరి 26 1930 సంపూర్ణ స్వరాజ్ అనేటువంటి ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. అందుకని అదే జనవరి 26 ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా 1950 జనవరి 26 నుంచి ఇప్పుడు మనం ఏదైతే రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నామో ఆ రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగంలో ఉన్న మౌలిక అంశాలను అందరం కూడా ఫాలో అవుతూ ఉండాలి. అది ఖచ్చితంగా మనం గౌరవించాలి. ఆ గౌరవించుకునేటువంటి ఒక పెద్ద పండగే ఈ రిపబ్లిక్ డే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థులు కూడా ముందు మన దేశాన్ని గౌరవించటం, మన జాతీయ పతాకాన్ని గౌరవించటం, మన పెద్దలను గౌరవించటం, మన సంస్కృతిని గౌరవించటం, రాబోయే రోజుల్లో మన నుంచి ఈ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని, ఒక గొప్ప మంచిని ఇచ్చేటట్టుగా మనం తయారవడం చాలా అవసరం. చాలాసార్లు మీరు గమనిస్తూ ఉండండి, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఒక్కొక్కసారి డిసిప్లిన్ పరంగా నీ హెయిర్ స్టైల్ ఎలా బాగాలేదు, నువ్వు టచ్ చేయట్లేదు, నువ్వు యూనిఫామ్ లేదు అని మేము తిట్టడం కొట్టడం జరుగుతుంటుంది. మీకు కూడా చాలా కోపం, ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది. ఈ సార్లేడు మమ్మల్ని ఎలా తినేస్తున్నారు, ఎందుకంటే మేము మమ్మల్ని ఫ్రీగా ఉండనివ్వట్లేదు, మిగతా కాలేజీల్లో అయితే ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కడ చూస్తే హెయిర్ స్టైల్ లేదని ఒకరోజు, టక్ లేదని ఒకరోజు, షూ లేదు ఒకరోజు అని శుభ్రంగా తిడుతున్నారు, కొడుతున్నారని మీరు అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రతీది కూడా అంటే మన సంస్కృతి కానీ మన సాంప్రదాయం కానీ ప్రతీది కూడా క్రమశిక్షణ లేనప్పుడు అది మనకు ఎందుకు పనికిరాదు. మనము తప్పు చేసినప్పుడు మన పెద్దలు రే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ఇలా ఉండండి ఇలా ఉండండి అని మనకి మంచి చెప్తూ ఉంటారు. కాబట్టి మన పెద్దల దగ్గర నుంచి మనం మంచి నేర్చుకుంటాం. మరి ఒక విద్యార్థులుగా మీరు ఈ కాలేజీలో ఉండేటప్పుడు మీరు కూడా ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పునే మీ కింద ఉన్నటువంటి దిగువ తరగతి పిల్లలు కూడా దాన్నే ఫాలో అయితే అప్పుడు మీరు దేశానికి మంచి చేసినట్టు చెడు చేసినట్టు ఒకసారి ఆలోచించండి. అదే మీరు క్రమశిక్షణతో ఉండి ఒక డిసిప్లిన్తో ఒక యూనిఫామ్తో అందరం ఎప్పుడైతే ఉన్నామో ఆటోమేటిక్గా మీ తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతాయి. సత్ప్రవర్తన ఎప్పుడైతే ఉంటుందో, వినయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విద్య బాగా వస్తుంది. ఎందుకంటే పూర్వం గురువులు గౌరవించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు 100కి 99% మంది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ సెక్టార్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు క్రమశిక్షణతో పాటు వినయాన్ని, విధేయతని తమ ముందున్నటువంటి పెద్దల పట్ల ప్రదర్శించారు కాబట్టే ఈరోజు అత్యున్నతమైన స్థానానికి వెళ్ళారు. అలాగే మీకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులుగా మేము కూడా ఏం కోరుకుంటున్నాము అంటే మా దగ్గర చదువుకుంటూ వెళ్తున్నటువంటి ప్రతి విద్యార్థి 6th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ వరకు అవ్వచ్చు, ఎవరైనా సరే రాబోయే రోజుల్లో ఒక అత్యున్నతమైనటువంటి పదవికి వెళ్ళాలి. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకోసం ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని ప్రతిఫలంగా వాళ్ళు పొందే ఒకే ఒక ఆనందకరమైన సంఘటన ఏంటి అంటే మీరు లైఫ్లో బాగా సెటిల్ అయితే, మీరు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పుడు ఆటోమేటిక్గా మీ తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని ఫీల్ అవుతారు, ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సొసైటీలో వెళ్ళేటప్పుడు మా అబ్బాయి అండి పలానా ఉద్యోగం వచ్చిందని ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. అదే మీరు ఏదైనా ఒక తప్పు చేస్తే ఏ తప్పు చేయకపోయినా మీ తల్లిదండ్రులు మీరు చేసిన తప్పు వల్ల తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ వల్ల మీ తల్లిదండ్రులు తలెత్తుకొని అందరి దగ్గర గౌరవంగా బ్రతకాలా, గొప్పగా బ్రతకాలా, లేకపోతే మీరు చేసే పనుల వల్ల వాళ్ళు తలదించుకొని ఏదో తప్పు చేసిన వాళ్ళగా శిక్ష అనుభవించాలా? ఇది కేవలం మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 75వ గొప్ప గణతంత్ర దినోత్సవాన్ని అనుసరించుకొని దానిలో భాగంగా మీ అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఎంతో కష్టపడి ఎంతో దూరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి బాగా చదువుకొని మన యొక్క స్కూల్కి, మన యొక్క గ్రామానికి, తల్లిదండ్రులకి పేరు తీసుకొచ్చే విధంగా అందరూ కూడా చాలా చాలా గొప్పగా స్థిరపడాలని, రాబోయే రోజుల్లో 10th అండ్ ఇంటర్మీడియట్లో ఉన్న విద్యార్థులందరూ కూడా మంచి రిజల్ట్ సాధించి ఈ కాలేజీకి ఉన్నటువంటి ఈ కమ్యూనిటీకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి చెప్తూ మీ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.